ఇంట్లో శ్రీ మహాలక్ష్మి తిష్ట వేసుకుని కూర్చోవాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్టలతో అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ముత్తైదువులకు పసుపు కుంకుమ తాంబూలం ఇవ్వాలి. దీపాల కాంతులతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇలా చేయడం ద్వారా గృహంలో సంపదతో పాటు శ్రేయస్సు కూడా పెరుగుతుంది. సాధారణంగా మనలో చాలామంది ధనలక్ష్మి అనుగ్రహం కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు. ఇందుకోసం అనేక రకాల పూజలు చేస్తారు. ఇలా చెయ్యడం వల్ల తమకు ఆర్థికపరమైన సమస్యల నుండి విముక్తి లభిస్తుందని, తమకు కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు దక్కుతాయని నమ్ముతారు. వ్యాపారంలో లాభాల కోసం మీరు వ్యాపారం చేస్తుంటే శుక్రవారం రోజున మీ దుకాణంలో అష్టలక్ష్మి ఆరాధన చెయ్యాలి. ముందుగా ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటోను లేదా విగ్రహాన్ని లేదా శ్రీ యంత్రాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసే వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారం అత్యంత వేగంగా విస్తరించే అవకాశాలు కూడా పెరుగుతాయి. శుక్రవారం రోజున గోమాతకు పచ్చగడ్డిని తినిపించడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజున మీరు తీసుకునే ఆహారంలో నెయ్యి, బెల్లం కలిపిన పదార్థాలను ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీకు ఆర్థికపరమైన సమస్యల నుండి విముక్తి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంచముఖి దీపారాధన. మీరు ఇప్పటి వరకు ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వాటిని అధిగమించేందుకు శుక్రవారం రోజున సంధ్యావేళలో అంటే చీకటి పడ్డాక లక్ష్మీదేవికి 5 దీపాలతో దీపారాధన చెయ్యాలి. దీన్నే పంచముఖి దీపం అంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యల నుండి మీరు త్వరగా పరిష్కారాన్ని కనుగొంటారు. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు మీరు ఇప్పటి వరకు ఏదైనా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటే శుక్రవారం రాత్రిపూట లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ సమర్పించి శ్రీ యంత్రానికి అష్టగంధం రాయాలి. ఇలా చేయడం వల్ల మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే శ్రీ మహావిష్ణువుకు శంఖంలో నీటిని నింపి అభిషేకం చేస్తే మీరు కోరుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నేను తెలియజేసిన విషయాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.